భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితుల వల్ల జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వద్ద ఆవలి వైపు నుంచి కాల్పులు, మోటార్ దాడుల వల్ల జమ్మూ శ్రీనగర్ రహదారి మూసివేశారు. ఫలితంగా శ్రీనగర్, రాజౌరి, నౌషేరా, కుప్వారా, కుల్గాం ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు జమ్మూ బస్టాండ్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి వెళ్లేందుకు దారి లేక 4 రోజులుగా వేలాది మంది జమ్మూ బస్టాండ్లోనే తిండి, నీరు లేక అల్లాడుతున్నారు. జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తగా భద్రతా దళాలు జమ్మూ శ్రీనగర్ రహదారిని మూసివేశాయి. ఈ కారణంగా 2 ప్రాంతాల మధ్య రవాణా నిలిచిపోయింది. ఈ కారణంగా కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా జమ్మూ బస్టాండ్లోనే బిక్కుబిక్కుమంటున్నారు. చలిలో నీరు, ఆహారం సరిగ్గా అందక చిన్నపిల్లలతో నానా అవస్థలు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయని, గత 5 రోజులుగా తమను పట్టించుకునేవారే లేరని వారు వాపోతున్నారు. 10-20 हजार इससे हम दुबई पहुंच सकते हैं, लेकिन हमारी स्टेट में हम ही लोग सख्ती उठा रहे हैं, परेशानी उठा रहे हैं. सर्जरी पेशेंट होटल्स में है. अभी यहाँ की जो गाड़ियां हैं वो 2500 रुपए हमारा रेट लगा रही है. ये कि कोई भाई हम जैसे जानवर जैसे बैठे हैं. 3 दिन हम गाड़ी में थे क्योंकि यहाँ कोई अकोमोडेशन नहीं है. गवर्नमेंट ने कोई सामान नहीं रखा है, यहाँ पे रहने की जगह नहीं है. जो प्राइवेट कंपनियां हैं, ट्रेवल्स हैं या यहाँ के गाड़ियों वाले हैं, वो 1000 से 2000-2500 तक किराया मांगते हैं. जम्मू में हम तो आज 10 दिन से रुके. 10 दिन से कम हम 20 दफ़ा यहाँ बस स्टैंड में पहुँचते हैं. यहाँ गाड़ी वाला कोई बोलता 3000, कोई बोलता 2500, कोई बोलता 2000. చేతిలో ఉన్న డబ్బులు సైతం అయిపోయాయని, తాము కొనుగోలు చేసిన వస్తువులనే తిరిగి అమ్ముకొని తినాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు. 5-6 दिन हो गए अब सवारी को इधर रुके हुए. मतलब गाड़ी वाला 2000 मानता है. 2000 कौन देगा? जिसके पास नहीं होगा पैसा कोई, तो वो कहाँ से 2000? यहाँ 5 दिन से रुके हैं. हमें कुपवारा जाना है. यहाँ पर हमें बहुत अफसोस है गवर्नर साहब पे, जो हमारी सहायता नहीं कर रही है. हम 5 दिन से यहाँ बैठे हैं, किसी के पास खाने के लिए पैसे भी नहीं है. सोमू वाले हमको 2-2000, 2500 रुपया किराया मांगते हैं. इसके लिए भी इनको कोई पूछताछ है ही नहीं. ఇది ఇక్కడ అత్యంత దయనీయమైన పరిస్థితి. మొత్తం 4 రోజులుగా ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏం పట్టించుకున్న పరిస్థితి. దీని నేపథ్యంలో వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, జమ్మూ బస్ స్టాండ్ నుంచి.